ఈరోజు ఇదిగో చుక్క కూర పచ్చడి చేస్తున్నాను. ఇది కనీసం 8 కట్టలు అన్నమాట. ఇది 8 కట్టలు చుక్క కూర. దాంట్లో కావాల్సిన పదార్థాలు సాల్ట్, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, మెంతులు, ఆవాలు, మెంతులను ఆవాలు కొంచెం వేయించి పెట్టుకున్న పొడి. ఇవి కావాల్సిన పదార్థాలు. దీంట్లో ఇది వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ముగ్గురు పెట్టుకుని నూనె పోసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువ పోసుకోవాలి నూనె, లేకపోతే నిలవ ఉండదు. అది వేడెక్కాలి. దీంట్లో ఇంత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని దీంట్లో ఈ పాటి మెంతులు, అలాగే ఆవాలు, మెంతులు కొంచెం కలర్ మారే వరకు, ఆవాలు చిటపట అయ్యే వరకు ఇలా కొంచెం అనుకోవాలి. కొంచెం కలుపుకుంటే వాసన సూపర్ కనిపిస్తున్నది. చూసారా, మెంతులు కొంచెం కలర్ మారుతున్నా కొంచెంగా. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక స్టవ్ కొంచెం సిమ్ చేసాక ఆకు వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆకు అంతా వేసేయాలి. మొత్తం నీరు వరకు ఎందుకు నీరు వేడింది వేసుకున్నాను. వేసాక ఇలా కలుపుకోవాలి. చూసారా, దగ్గర పడేసరికి మొత్తం మూకుడు ఉండేది ఉప్పు తక్కువ వచ్చింది. బాగా వేగాలి. ఇది వేగితే అప్పుడు మిగిలిన వేస్తాము. ప్రస్తుతానికి దీంట్లో ఇప్పుడు 2 స్పూన్లు పసుపు వేసేయాలి. ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇదిగో ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు. చుక్క కూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. వేసిన తర్వాత కలిపేసి ఒకసారి ఇది మూత పెట్టేసుకోవాలి. ఇదిగో మొత్తం అంతా ఉడికిపోయి దగ్గర పడిపోతున్నది. ఇదే ఇంక మరి రుబ్బక్కర్లేదు. ఇదే దగ్గర పడిపోయి ఇలా అయిపోతుంది అనమాట పచ్చళ్ళలాగా. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఈ మంత్రం వేస్తాం, బెల్లం అనమాట. కొంచెం ఇలా వేస్తే టేస్ట్ పడుతుంది. మరి వెలుపులుపు ఉందనుకోండి, అది విరిగి కొంచెం టేస్ట్ పడుతుంది. అది మంత్రం. దీని మంత్రం అంటాను నేను. అది ఇదిగో చూసారా, ఇలా నూనె అంతా బయటకు పైనకి వచ్చేస్తుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అంటే మనం ఇంకోటి ఇంకా తగలలేదు అంటే అయిపోయినట్లు లెక్క అనమాట. ఇలాగా ఇప్పుడు ఇందులో మెంతి పొడి వేస్తాం. స్పూన్కి ఇలాగా 3 స్పూన్లు వేసాను. మెంతి పొడి వేసాక కలిపేయాలి. మొత్తం కలిపేయాలి. ఇలాగా మెంతి పొడి కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉంచి ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. పులుపు ఎక్కువ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా 4 స్పూన్లు కారం వేస్తున్నాను. దీంతో 4 స్పూన్లు
ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ మేము ఎక్కువ కారం తినాం, అందుకని నేను 4 స్పూన్లు వేసాను. ఓకే, ఒక్క నిమిషం. ఇంకొక మొత్తం కారం కూడా కలిసిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది దాన్ని కూడాను వేసాక ఇప్పుడు తీసేసుకుందాం గిన్నెలోకి. ఇదిగోండి, మొత్తానికి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇక వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే బా సామరంగా. థ్యాంక్ యూ.